వైసీపీ హయాంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వాళ్లలో సినీ నటి శ్రీరెడ్డి కూడా ఒకరు. చేసిన సినిమాల కంటే బూతులు తిడుతూ చేసిన వీడియోలు చాలా ఎక్కువ. ఆమె మాట్లాడే మాటలకు హద్దు ఉండేది కాదు. ఎవరినైనా సరే ఎలాగైనా సరే బూతులు తిట్టడంలో శ్రీరెడ్డి పీహెచ్డీ చేసింది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి ఎక్కడుందో ఎలా ఉందో కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇటీవల పెద్దగా సోషల్ మీడియాలో కూడా కనబడడం లేదు. తన సోషల్ మీడియా ఖాతాలను కూడా ఆమె బ్లాక్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వార్తలు వస్తున్నాయి. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు శ్రీరెడ్డిపై కూడా కేసులు మరిన్ని నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా 6 కేసులు నమోదు చేశారు. త్వరలోనే మరిన్ని కేసులు అని కూడా నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తనను క్షమించాలని, తన కుటుంబాన్ని, తన పరిస్థితిని అర్థం చేసుకుని నారా లోకేష్ తనపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా చూడాలని ఆమె వీడియో విడుదల చేయడమే కాకుండా ఒక లేఖ కూడా విడుదల చేసి విజ్ఞప్తి చేసింది. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇన్క్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. ఆ తర్వాత కూడా శ్రీరెడ్డిపై పలు కేసులను పోలీసులు నమోదు చేశారు. తాజాగా ఆమెకు 1-2 కేసుల్లో బెయిల్ వచ్చినా సరే ఇతర కేసుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. దీనితో శ్రీరెడ్డి తనను తాను కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెద్దల మెప్పు కోసం, అలాగే ఇతర కారణాలతో టీడీపీని, జనసేన పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించింది శ్రీరెడ్డి. ఒక చెక్కకి చెద పురుగులు పట్టినట్టు ఈ చెత్తనా కొడుకుకి ఒంటిలో ఈ బాడీ పార్టీకి వీడికి రోగం లేదు అని చెప్పండి. మనం ఎంత డబ్బు ఉంటే ఏంది, ఒంటి నిండా రోగాలు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇక ఇప్పుడు శ్రీరెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో ఆమె ఎక్కడుందో కూడా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె లడాఖ్లో తనకు తెలిసిన ఒక సినీ నటుడు హోటల్లో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజుల క్రితమే ఆమె లదాఖ్కు వెళ్లిపోయిందని, అప్పటి నుంచి అక్కడే ఉంటుందని టాక్. ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉండడంతో శ్రీరెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుని కాస్త జాగ్రత్త పడుతోందట. అయితే శ్రీరెడ్డికి ఒక కూతురు కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆమెను కూడా ఆమె లదాఖ్ తీసుకెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా శ్రీరెడ్డి వ్యవహారం మాత్రం ఇప్పుడు మళ్లీ సంచలనం అవుతుంది. మొన్న మధ్య ముంబైలో ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. మరి వైసీపీ హయాంలో తొడగొట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు ఇలా సైలెంట్ అయిపోవడం ఏంటో. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇన్క్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి.